లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. భేటీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. కాంగ్రెస్ సీఈసీలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ పాల్గొననున్నారు. జహీరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. భేటీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. కాంగ్రెస్ సీఈసీలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ పాల్గొననున్నారు. జహీరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైదార్ అందిస్తారు. మదార్, సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ భేటీలో ఏం చర్చించనున్నారు? అనిల్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి వరుస సమావేశాల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహిస్తుంది. ఇప్పటికే 2 రోజుల క్రితం మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నిన్న కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలు కూడా భేటీ అయ్యాయి. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ సాయంత్రం 6 గంటలకు భేటీ కాబోతా ఉంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీదే తుది నిర్ణయము. అదే అత్యున్నత నిర్ణయాత్మక బాడీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎన్నికల కమిటీలో ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు, అలాగే ఇవాళ ఒక 6 నుంచి 7 రాష్ట్రాల వరకు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ జరగబోతుంది. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు అలాగే మరికొంతమంది కీలక నేతలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో సాయంత్రం తెలంగాణతో పాటు కేరళ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, ఇంకొక కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా రాజస్థాన్ పేరు కూడా చాలా బలంగా వినబడుతూ ఉంది. కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించి వారి ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలతోటి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కొన్ని సమావేశాలు అనేది కూడా నిర్వహించారు. వాటి నుంచి వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలను ఈరోజు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఒక చర్చించి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే తొలి జాబితా ఒక 100 వరకు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈసారి చాలా ఎక్కువ సీట్లను ఆశిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర నాయకత్వం కూడా ఒక డబుల్ డిజిట్ సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ముందస్తుగా ప్రకటించేటువంటి జాబితాలో ఒక సుమారు 10 నుంచి 14 స్థానాల వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు సంబంధించిన కసరత్తును కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలు కావచ్చు, లేకపోతే కొన్ని నియోజకవర్గాల వారీగా ఆశావాహుల పేర్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఈరోజు జరిగేటువంటి ఆ సమావేశంలో అధిష్టానం దృష్టికి అనేది కూడా తీసుకురాబోతున్నారు. కొన్ని నియోజకవర్గాలకు కూడా ఇప్పటికే సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రచారంలో కూడా కొంతమంది పేర్లను కూడా అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించి కూడా వచ్చేటువంటి తొలి జాబితాలో ఆ పేర్లు అయితే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 3 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. 3 సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటూనే ఒక 14 వరకు సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. దానిలో భాగంగానే గతంలోనే సోనియా గాంధీ లేకపోతే గాంధీ కుటుంబం నుంచి ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ కూడా గతంలో విజ్ఞప్తి చేశారు. అయితే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ కావడంతో రాహుల్ గాంధీని ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. వయనాడ్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ నుంచి ఈసారి రాహుల్ గాంధీని పోటీ చేయించేటువంటి యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ మేరకు ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఆ ప్రతిపాదనను కూడా కేంద్ర నాయకత్వం ముందు రాష్ట్ర నాయకత్వం పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వాటితో పాటు కీలకంగా చాలా నియోజకవర్గాలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్కు సంబంధించిన సీటు విషయంలో చెల్ల వంశీచందర్ రెడ్డికి ఇప్పటికే ప్రకటించారు ఆయన పేరుని. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి,
ఆర్ ఈ మరొకరికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం అది. రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీగా ఇంతకాలం ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ స్థానానికి రాజీనామా చేశారు. ఇక చేవేళ్ల సీట్ని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ సీట్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక నల్గొండ సీట్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేకపోతే ఆయన కుమారుడు రఘురారెడ్డిలో ఎవరికొకరికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రాబబుల్స్ లిస్టులు అయితే వీళ్ళ పేర్లపైన ఎక్కువగా చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక మెదక్ నుంచి నీలం మధు, అలాగే జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్లను బరిలో దింపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక హైదరాబాద్ సీట్ నుంచి మస్కత్కి లేకపోతే మరొక మహిళా నేతల్ని ఆలోచిస్తున్నారు. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి లేకపోతే రాజేందర్ రావులు ఇద్దరిట్లలో ఒకరికి సీట్ అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. వరంగల్ స్థానానికి దొమ్మటి సాంబయ్య పేరును కూడా పరిశీలన అనేది కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత దానిపైన కూడా నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు సీటు విషయంలో మల్లు రవి పట్టుబడుతూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఈ సీట్ని తనకు కేటాయించాల్సిందిగా అధిష్టాన పెద్దలను అనేది కూడా ఇప్పటికే కలిశారు. ఇక పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మహబూబాద్ సీటు విషయంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, అలాగే విజయబాయి, రాయపురం సాంబయ్య ముగ్గురు పేర్లు అనేది కూడా పరిశీలనలో ఉన్నాయి. సో చూడాల్సి ఉంటుంది. మొదటి ఈ సిఈసి సమావేశం తర్వాత ఈ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేటువంటి ఆశాభావంలో అయితే ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి ఈ మొదటి జాబితాను అయితే విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఏ క్షణాన్నైనా సిఈసి సమావేశం ముగిసిన తర్వాత తొలి జాబితా అనేది కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అనిల్.